బనీన్ విప్పండి. మనిషికి ప్రశాంతత ఎప్పుడు దొరుకుతుందంటే దేవాలయాలకు వచ్చినప్పుడు మాత్రమే ప్రశాంతంగా దొరుకుతుంది. ఇంకా మనిషికి ప్రశాంతత ఎప్పుడు దొరుకుతుందంటే కాలం చేసిన తర్వాతకి ప్రశాంతత. అప్పుడు డబ్బు ఉండదు, భార్య ఉండదు, కుటుంబం ఉండదు, పిల్లలు ఉండరు, ఎవరు ఉండరు. అంటే నేను దేనికోసం చెప్తున్నానంటే పూజలోకి వచ్చాం కాబట్టి పూజ మీదనే శ్రద్ధ పెట్టాలి. మనసు పక్క పోతే ఏమైందంటే ఒక ఊర్లో పిల్లవానికి నలుగురు పిల్లలందరూ కలిసి చిన్న పిల్లలందరూ కలిసి ఆటలు ఆడుకుంటుంటే పిల్లగానికి పాత గోడలల్లా ఆటలు ఆడుకుంటుంటే పిల్లగానికి తేలిగుట్టిందట. తేలిగుట్టగానే నాన్నగారు నాకు తేలిగుట్టాది నానగానే తండ్రి ఆవేదనతోనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు నా పిల్లగానికి తేలిగుట్టిందండి, మంది ఇవ్వండి డాక్టర్ గారు అన్నారట. మందు ఇచ్చేటప్పుడు డాక్టర్ ఏమని చెప్పాడంటే పిల్లగానికి తేలి ఏడైతే గుట్టిందో ఆ మందు అక్కడ పెట్టమని చెప్పాడు. చెప్పగానే తండ్రి మందు తీసుకొని వెళ్ళి పిల్లగాని దగ్గరికి వెళ్ళి నాన్న నీకు తేలేడ గుట్టింది నాన్న అంటే నాన్న నేను ఆటలు ఆడుకుంటే పాత గోడ మూల గుట్టింది నాన్న అన్నాడు పిల్లగాడు. డాక్టర్ చెప్పిందేనా పిల్లగానికి ఏడ గుట్టిందో ఆడ పెట్టమన్నాడు. పిల్లగాడు తండ్రి వచ్చి అడిగిందేదా నాన్న నీకు ఏడ గుట్టిందంటే పాత గోడ మూల గుట్టింది అనగానే తండ్రి తీసుకుపోయి మందు పాత గోడ మూలకు పెట్టిండు. పిల్లగాడికి పైత్యం ఎక్కింది, పిల్లగాడు చచ్చిండు. దినదిన గండం 100 ఏళ్ళు అవసరం. అంటే మనసు పక్కకు పోవడం వల్ల ఇన్ని అనార్థాలు వస్తాయన్నమాట కదండి. దానికోసము సమయ పాలన ఉండాలి. మీకోసం గౌడవారు మాలలేసుకున్న వారు ఆడవాళ్ళ కోసము సాయంత్రం వేళలో సంధ్యా వేళలో చల్లగా మనం వచ్చి అభిషేకం చేసే స్వామి వారికి పుణ్యము ముండలు ఎందుకండి అంత ఉత్తేజంగానే అంటే ఈ సాయంకాలం చేశాం. ఇంటికాడైతే పనులు లేవు కదమ్మా, అయ్యో ఇంటికాడ బీర్వతాళ వేసిరానేది చూశానో లేదా అని అక్కడ మనసు పెట్టకూడదు. సమయం ఉన్నది, చాలా సమయం ఉన్నది, మనకు భోజనాలు చేసే సమయం ఉన్నది. సాములు అంటే అల్పాహారం చేస్తారు. ప్రపంచంలో అయితే భోజనాల కోసం అయితే పుట్టలేదు కదండి. అంటే దేనికోసం చెప్తున్నానంటే ఒక పూట తిన్న వాళ్ళని యోగి అంటారట, 2 పూట తినేటోళ్ళని భోగి అంటారట, 3 పూట తినే వాళ్ళని రోగి అంటారట, రోగాల పాలవుతాడు. ఇక 4 పూట తినేటోళ్ళు నందైనా వచ్చాట పందైనా వచ్చాట. అంటే తిండి కోసం కదా పుట్టింది. దానికోసం గౌరవం, భక్తి, శ్రమ. మనము ఎన్ని సంపాదించుకుంటే ఎంత భక్తి ఉంటే అంత సంపాదన పెరుగుతుంది కదండి. కాబట్టి పూజ కార్యక్రమంలో ప్రారంభం చేస్తున్నా. మీకు ధర్మ సందేశాలు చాలా చాలా చెప్పేటి ఉన్నాయి గౌడవారికి. మీకు మొదగాలప్పుడు చెప్పిరో చెప్పలేదో తెలియదు కానీ ఇటువంటి ధర్మ సందేశాలు, పూజ కార్యక్రమం ఏ విధంగా చేయాలి, ఇళ్లలో మనం ఏ విధంగా మంత్ర ఉచ్చారణ చేయాలి, అసలు గంట ఎందుకు కొట్టాలి. అప్పుడు గౌరవారి గోత్రాలు చెప్పుకున్నాం. మళ్ళీ అదే గోత్రాల మధ్యలో పెళ్లిళ్ళు 2 సంవత్సరాల కాంచి ఆ పెళ్లిళ్ళ గోత్రాలు చెప్తున్నారా చెప్పట్లేరా ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. ఆయననే అడుగుతా నేను, రాముడు అంతటి రాముడుగా ఉన్న అడుగుతా. సరే స్వామి, ప్రారంభం చేస్తున్నాను. అందరిగా కూడా రుద్రాక్షను పట్టుకుని నమస్కారం చేసుకోండి. ఇక్కడ ఉన్న వారందరూ గౌడవారు కదండి, కాబట్టి అందరు కూడా చేతులు నమస్కారం చేసి గౌడవారి మంత్రాన్ని పారాయణం చేయాలి గట్టిగా. మనస్సు ఇక్కడ ఉందా పక్కన ఉందా నేను చూస్తా. ఓం నమః శివాయ, గట్టిగా స్వామి. ఓం నమః శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర, ఓం నమః శివాయ, హర హర అంటే శంకరానండి. శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రత్యుత్థాయ నమః, ఓం అనిరుద్రాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అదక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరియే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మే నమో నమః. అక్షతాన్ని సమర్పయామ కృత్వాహ. అన్ని అక్షతలు వేసుకొని చక్కగా నమస్కారం చేసుకోండి. అందరిగా కూడా అన్ని అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. జై వరగండేశ్వర స్వామికి, మాతాశ్రమ దేవికి, ఓం నిధి స్వామి వారి దేవదేవతభ్యో నమో నమః. ఆ మంగళహారతులు కాస్తంత పైకి లేబెట్టండి. చక్కగా కంఠమేశ్వర స్వామి ప్రతిబింబానికి చూపెట్టండి. స్వామి ఇక్కడ ఇట్లా చైతం చూపెట్టండి అనండి. ఓం
శుభం కరోతి కళ్యాణం శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యధన సంపద ఆరోగ్యధన సంపద శత్రుబుద్ధి వినాశాయ శత్రుబుద్ధి వినాశాయ దీపం జ్యోతి నమోస్తుతే దీపం జ్యోతి నమో శివకంఠవర పుత్రుడు శివకంఠవర పుత్రుడు శ్రీ కంఠమహేశ్వర స్వామికి శ్రీ కంఠమహేశ్వర స్వామికి సమేతస్య సురమాంబ తల్లికి సురమాంబ తల్లికి దీపారాధన ముహూర్తస్తు ముహూర్తస్తు చక్కగా స్వామివారికి మీ కళ్ళ కలుపుకోండి. ఇది స్వామివారి దేవతాభ్యనమో నమః. హరి ఓం. ఆనందానికి వచ్చినాము అంటే అమ్మవారి నిండిది కాటమయ్య అని పాడింది. మన దేవుని పాడినట్ట ఆ దేవుని పాడినట్ట ఆ దేవుని పాడినట్ట అంటే ఆమె తప్పు కాదండి. దీంట్లో కొంతమంది కళాకారులకు ఉండబడిన బాగేందంటే తాళం పడాలి పాట పాడాలి. ఇప్పుడు ఉయ్యాలమ్మేటప్పుడు కూడా అందరు సపోర్ట్లు పడతాను ఉయ్యాలమ్మ బుద్ధి అవుతుంది లేకపోతే అమ్మ బుద్ధి అట్లా ఆమె తప్పు కాదు. అయితే ఆమె ఏం చేసిందంటే మన దేవుని పేరు కంఠమహేశ్వర ఒకరు కొట్టండి. అయ్యయ్యో జనులారా మా కంఠమహేశ్వర స్వామికి ఏమైనా కాలం పడతానా ఇచ్చపోయే బచ్చల పని లెక్క ఇట్లా ఆకార ఋషి కాబట్టింది అన్నట్టు. అట్లా కొంతమంది ఇప్పుడు కూడా మన ఎల్లమ్మ పండుగలు ఊళ్ళల్లో మన గౌడవారికి పోతే ఎల్లమ్మ పండుగలు ఏదైనా పెట్టుకున్నా కూడా ఊర్లల్లో వాళ్ళు వస్తారు ఎవరు బయలు కానీ వాళ్ళు కూడా వస్తారు. కాటి మనం కూడా కాటమయ్యా కాటమయ్యా నువ్వు చిన్నపో ఆ కాటమయ్య దేశాంతా పాకింది. అందుకే పొద్దుగా ఫ్లెక్సీలు కొట్టించుకున్నా కూడా ఏం గౌడు సమ్మ మీరు ఏం గౌళ్ళు ఏంటి మంచి గౌళ్ళు వచ్చిపోయిన కూడా ఉంటారు. ఏం గౌడ అంటే దేవగౌడ మాదాపురం గ్రామ దేవగౌడ సంఘం. రేపు పొద్దుగాల మీరు సంఘం ఆఫీస్ కట్టించుకున్నా ఈ విధంగా పెట్టాలి. ఇక్కడ రేపు పొద్దుగాల ఆర్చి కట్టించుకున్నా కూడా దేవగౌడ సంఘం అని పెట్టుకోవాలి. ఎందుకు వచ్చింది పంతులు ఆ పేరు అంటే శివుడు కుమారుడు కంఠమహేశ్వర స్వామి. శివుడు అంటే దేవుడు, దేవుని కుమారుడు. దేవుణ్ణి మనము గౌడవారి అమ్మాయి చేసుకున్నది కాబట్టి దేవగౌడ అనేది మనకు సాంప్రదాయంగా పడ్డది. అట్లా దేవగౌడ అనేది పడ్డది అనమాట మనకు. మనం ఏం గౌడ ఎందుకు చెప్తున్నాం అంటే ముద్రాజి గౌళ్ళు ఉన్నారండి, ఈడి గౌళ్ళు ఉన్నారు, బంటు గౌళ్ళు ఉన్నారు, తెనిక్ గౌళ్ళు ఉన్నారు. ఈ 4 గౌళ్ళుగా కూడా ఈడుగులై పేరు వాళ్ళు ఏం చెప్తారు మేము ముద్రాజి గౌళ్ళం అని చెప్పుకుంటారు, బంటు గౌళ్ళం అనుకుంటారు, తెనిక్ గౌళ్ళం అని చెప్పుకుంటారు. అందుకే మనం ఏం చెప్పుకోవాలి దేవ గౌళ్ళం అని చెప్పుకోవాలి. సరేనా స్వామి? ఈ రోజు నుంచి అది పారాయణం చేయండి. మీకు ఎటువంటి డౌట్ వచ్చినా పరమేశ్వర్ నెంబర్ ఉంది కదా, పరమేశ్వర్ కాల్ చేస్తే నాకు ఫోన్ చేస్తాడు. నేను ప్రతి ఒక్కరిగా కూడా మీకు చెప్తా ఉంటా. మన ఇంట్లో గృహ ప్రవేశాలు జరిగినా మన ఇళ్ళ పెళ్లిళ్ళు జరిగిన ఏది జరిగినా కూడా స్వయంగా వచ్చి చేసిపోతాం. మీరు రూపాయి చెప్పినా పర్వాలేదు కానీ సాంప్రదాయాన్ని మాత్రం పోగొట్టదు. అంతర్గ్రామంలో ఫ్రీ అనేసరికి సపోర్ట్ పెట్టి శుభం శుభమో ఈ విధంగా నిండగా చేయబెట్టండి. కలశముఖ విష్ణు కంఠరుద్రమాస్థితః ఉగ్రస్వాగర సప్నదీప వసుందరః ఋగ్వేద యజుర్వేద సామవేద ఆదర్వణః అంగీత సహిత సర్వే కలశ సమర్స్థితః అకాల శేషదామతి కలశోదకేన పూజా ద్రవ్యాన్ని ఓం గంగే చయమునే చేవ ఆ మామిడాకులు ఇట్లా తిప్పుతా ఉండండి. ఓం గంగే చయమునే చేవ గోదావరి సరస్వతి నృపదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు కావేరి తుంగభద్రా చ కావేరి భగీరథ విఖ్యాత పంచగంగ ప్రకీర్తతః. ఇది స్వామివారి దేవదేవతాభ్యో నమో నమః. ఆయంతు శ్రీ కంఠమహేశ్వర స్వామి మమ దురితక్షయదానకం. ఓం 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 కలుషోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష. నీళ్లు మీరు తెచ్చుకున్నటువంటి కొబ్బరికాయల మీద పూజా ద్రవ్యాల మీద ఇట్లా చిలికరియండి నీళ్ళని. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష. తదుపరి మీ శరీరం పైన గుళ్ళో గంట ఎందుకు పెడతాము చెప్పండి స్వామి. మా దాంట్లో 10,000 కట్ చేసుకుంటారు కానీ చెప్తా వాళ్ళకేనా తెలుసా అని అడుగుతున్నా. వాస్తవానికి ఇంకోటి తెలుసా అండి? మీ పేరేం పేరండి? ఉపేందర్ గౌడ్ గారిని అన్న ఉన్నందుకనే చెప్పిండు స్వామి. వినండి, ఎందుకంటే వినండి, మా ఊర్లో నేరేళ్ల భిక్షమాచార్య అని గౌడే. భిక్షమాచార్య ఆయన పేరు చార్య అంటే పేరు చెప్పుకున్నాడు కానీ నేరేళ్ల భిక్షమాచార్య అంటే చారి కాదు, గౌడు. ఆయన నేరేళ్ల ఇంటి పేరు గౌడు. ఆ గౌడు ఏం చేశాడనంటే పురోహితం మొత్తం నేర్చుకున్నారు. అంటే ఆయన కాలం చేసిండు. ఆయన తదుపరి మా నాన్న వాళ్ళు ఆయన దగ్గర నేర్చుకున్నారు.
ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ స్వామికి మాతా సాంబదేవికి మనవెల్లమ్మ తల్లికి ఇంకోటి వాడుకున్నామండి. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆదిశక్తి మాం పాలయ ఆదిశక్తి మాం పాలయ శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనంద రూపిణి పాలయ మాం ఆనంద రూపిణి పాలయ మాం ఆమి పదాయని కరుణ స్వరూపిణి ఆమి పదాయని కరుణ స్వరూపిణి హంసికమాక్షి పాలయ మాం మధుర మీనాక్షి పాలయ మాం వీణాపాణి విమల స్వరూపిణి వీణాపాణి విమల స్వరూపిణి వేదాంత రూపిణి పాలయ మాం వేదాంత రూపిణి పాలయ మాం మంజుల వాసిని మంగళదాయిని మంజుల వాసిని మంగళదాయిని మధుర మీనాక్షి పాలయ మాం మధుర మీనాక్షి పాలయ మాం అంబ పరమేశ్వరి జైవెల్లమ్మ తల్లికి జైవేలమయసమ్మ తల్లికి జైవేలమన దేవతలకి ఎన్ని పాటలు లేని స్వామి రెండు వచ్చారు ఇంకో ముచ్చిన ఉన్నమాలు తిమిరాపహాం భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయనే పరమాత్మనే త్రాహిమాం నరకర్జ్యోతిర్ దివ్యర్జ్యోతిర్ నమోస్తుతే సాక్షాత్ శ్రీ కంఠమహేశ్వర స్వామికి అఖండ దీపారాధన ముహూర్తస్థో సుముహూర్తస్థో రూపాదీపానంతరం శుద్ధ ఆచమనీయం చుట్టూ నీళ్ళు తల్లి నమస్కారం చేసుకోండి. ఆచమనీయం సమర్పయామ కృత్వాహ జైవుల కంఠమహేశ్వర స్వామికి మాతాసురమ్మ దేవికి మనవెల్లమ్మ తల్లికి మనమ్మైసమ్మ తల్లికి. తదుపరి కొబ్బరికాయలు 3 తెచ్చుకున్నారు కదండి. 2 కొబ్బరికాయలు మగవారి చేతుల్లో పట్టుకోండి. 2 చేతులు 2 చేతుల్లో 2 కొబ్బరికాయలు పట్టుకున్నారా? ఆ జుట్టు స్వామి కొబ్బరికాయ మీద పడినటువంటి జుట్టుని స్వామివారి వైపు చూపించి చక్కగా అనుకున్న కోరిక నెరవేరాలని మళ్ళీ 5వ ఏడుకు కంఠమహేశ్వర స్వామి పండుగ చేసుకుందామని మంచిగా మొక్కుకొని అనుకున్న కోరిక నెరవేరాల స్వామి అని నమస్కారం చేసుకోండి. స్వామివారికి వెళ్ళి జుట్టు చూపించి ఇక్కడే కాదు ఎక్కడ కొబ్బరికాయ కొట్టినా ఆ విధంగా నమస్కారం చేసుకోవాలి.
నమస్కారం చేసుకున్నారా? ఆ జుట్టు అంటే ఆ జుట్టు మీ వైపు తిప్పుకోండి స్వామి, మీ వైపు తిప్పుకోండి రెండు. తదుపరి ఒక కొబ్బరికాయ మీద మీ వైపు తిప్పుకోదాన్ని చెప్పేది. ఒక కొబ్బరికాయ మీద ఒక కొబ్బరికాయ కొట్టండి. కొడితే ఏదన్నా ఒకటి పలుకుతుందో ఆ నీళ్ళని అందులో పోయండి. జలబిందెలో ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఒకటే వలిగారా? రెండు వలిగా కూడా. స్వామి ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ కొడబరి ప్రసాదం నుంచి జై వరము ఎలమ తల్లికి జై. గట్టి కొడు అక్క కొడు. కైలాస ప్రసాదము నుంచి కొద్దిగంత కాస్తంత ప్రసాదము తీసి గౌరమ్మ దగ్గర పెట్టండి. అరటి పండు ఉన్న కూడా కొద్దిగంత తీసి ఆ అరటి పండు అంటే కదలీ ఫలాన్ని కూడా పెట్టండి. పెట్టారా? అరటి పండు ఉన్న కూడా తీసి పెట్టండి. పెట్టారా? పుష్పాలు ఉన్నాయండి, పూలు, విడిపూలు. విడిపు ఉంటే ఆ విడిపు ఏం చేస్తారంటే ఆ పువ్వు ఈ విధంగా మన వైపు ఉండేలాగా పెట్టండి చేతిలో. మగవారు గాని ఆడవారు గాని రెండు పూలు ఉంటే రెండు పెట్టుకోండి. ఉండదండి, ఇట్లా మన వైపు ఉండేలాగా. ఎప్పుడు దేవుడికి ప్రసాదం పెట్టినా స్వామివారి ప్రసాదం చూపెట్టేటప్పుడు అది అసలు చేతితో చూపించకూడదు అనమాట. ఈ పుష్పంతో మనం చూపిస్తాం అనమాట. ఇది ధర్మ సందేశం. ఇంట్లో ప్రసాదం పెట్టినా కూడా ఈ విధంగా చేయండి. సరేనా స్వామి? ఇట్లా చూపెట్టండి ఆ ప్రసాదాన్ని గౌరమ్మ. ఓం ప్రాణవాయ ఓం భోర్భోస్వరం దత్తమితపరేంగం గోదేవస్వరీమహి ధియోయోన ప్రచోదయాత్మా ప్రచోదన సంపతం బ్రహ్మ భోర్భోస్వరం అంటా ఉండండి. ఓం ప్రాణవాయ స్వహం, ప్రాణవాయ స్వహ, ఓం జ్ఞానవాయ స్వహం, ఓం ఉదానాయ స్వహం, ఉదానాయ స్వహ, ఓం సమానాయ స్వహం, సమానాయ స్వహ, మధ్యే 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 పానీయం పానీయం సమర్పయామి, సమర్పయామి, ఉత్తరాభూషణం ఉత్తరాభూషణం సమర్పయామి, సమర్పయామి, హస్తో ప్రక్షాళ్యాం, హస్తో ప్రక్షాళ్యం, పాదౌ ప్రక్షాళ్యాం, పాదౌ ప్రక్షాళ్యం, శుద్ధాం శుద్ధ ఆచమనీయం ఆచమనీయం సమర్పయామి, సమర్పయామి, సత్యం సత్యం త్వర్తేన త్వర్తేన పరిశించామి, దర్శించామి, ఋతాన్త్వా ఋతాన్త్వా సత్యం సత్యం త్వర్తేన త్వర్తేన పరిశించామి, పరిశించామి, అమృతమస్తు అమృతమస్తు, అమృతో అమృతో వస్తరణమసే వస్తరణమసే, శ్రీ 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 కంఠమహేశ్వర స్వామికి కంఠమహేశ్వర సురమాంబ స్వామికి, తల్లికి సురమాంబ కులదేవతలకు కులదేవతలకు నారికేల ప్రసాద నారికేల కదలీ ప్రసాద ఫల ప్రసాద కదలీ ఫల ప్రసాద సంప్రోక్ష. సంప్రోక్ష. వదిలి పువ్వు దేనికి వాడకంటే పక్కకేసేయండి. ఇంకొకటి చిన్న ధర్మ సందేశం ఏమిటంటే ఏ గుళ్ళకి వెళ్ళినా కూడా కొంతమంది ఏం చేస్తారంటే యాపిల్స్, ద్రాక్ష పండ్లు, ఆరెంజ్ పండ్లు ఇవన్నీ తీసుకెళ్తా ఉంటారు కదండి గుళ్ళల్లో ప్రసాదం. అంటే పండ్లు తీసుకుపోవాలి కానీ ఐ రెండు తీసుకుపోతా ఉంటారు కదా. ముఖ్యమైనటువంటి ధర్మమైనటువంటి ప్రసాదము ఫలం ఏమిటంటే నారికేలం అంటే కొబ్బరికాయ, కదలీ ఫలం అంటే అరటి పండు. ఈ రెండు పండ్లే ఎందుకు ధర్మం అంటే ఇప్పుడు ఖర్జూర పండు తీసుకుని వెళ్తాం మనం, ప్రసాదం పెడతాం, తింటాం, దాన్ని బయట ఉంచుతాం. అది గింజ ఏమైతే మొలుస్తుంది, తాత్కాలికంగా మొలిస్తే మళ్ళా ఆ పండ్లను తీస్తే మళ్ళీ పెడతాం. అది దానిమ్మ పండు అని ఏదైనా దానికి గింజలు ఉంటాయి కదా ఉంచుతాం కదండి, పడేస్తాం, మళ్ళా మొలుస్తాయి. ఆ మళ్ళీ ఆ పాపం మనకే వాటిల్స్తాం. తెలియని చేయగల తప్పులు ఇటువంటి కొన్ని అనార్థాలకు. అదే కొబ్బరి ప్రసాదం. కొబ్బరికాయ గుట్టి బయట పడేస్తే మొలుస్తుందా? ఉల్లిపోతుంది కానీ మొలవదు. అరటి పండు తొక్క తీసి పడేస్తే మొలుస్తుందా? మొలదు. ధర్మమైనటువంటి పండ్లు ఈ రెండు మాత్రమే ప్రసాదంగా తీసుకొని వెళ్ళాలి. ఇది మన సనాతన ధర్మంలో ధర్మ సందేశం. సరేనండి? ఎలా
అయ్యగారులకు. ఇప్పుడు ప్రసాదం దేవునికి, 3వ రకం పండుగ మాకు. 3 రకాల పండ్లు, 2 రకాలు పెట్టామన్నది. కదలి బలం ఒకటి, 3 అయ్యగారికి పరమేశ్వరికి.